హలో వెల్కమ్ హేమ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సంక్రాంతికి పిండి వంటలు ఇంట్లో స్టార్ట్ చేసినాం. ఇక్కడ విలేజ్ సైడ్ ఎలా అంటే పిండి దంచి మరీ చేస్తారు. సో మార్నింగ్ 4:30 ఆ టైంలో లేచి పిండి కొట్టి జల్లించి అందరం కలిసి చేసుకుంటాం, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి. సో ఫస్ట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ పిండి వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. ఆయిల్ దగ్గర కిడ్స్ని అసలు రానివ్వకండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాము. ఎలాగో మనం ఇంత హార్డెస్ట్ పార్ట్ చేయలేము కాబట్టి మా బ్రదర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు. యాక్చువల్లీ నేను వీడియోస్ తీసుకుంటున్నాను. ఎప్పుడు ఏ ఇయర్ అయినా సరే మా సిస్టరు, మా బ్రదర్స్, మా మమ్మీ వాళ్ళే హెల్ప్ చేస్తారు. మనం కూర్చొని మాట్లాడడం తప్ప మనకి ఏ పని చేత కాదు. బికాస్ మనం పనులు నేర్చుకోలేదు గైస్. ఇలా డాడీ వాళ్ళు దంచుతూ ఉంటే మమ్మీ వాళ్ళు పిండిని జల్లిస్తూ ఉంటారు. ఇలా జల్లేలోపు గ్యాప్లో చాలా కష్టపడి బెల్లం పగలగొట్టాను. చాలా హార్డెస్ట్ పార్ట్ కాబట్టి మా బ్రదర్స్ హెల్ప్ చేశారు. మనకి దంచడం రావట్లేదని డాడీ క్లాస్ పీకుతున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మమ్మీ పూజతో స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ మా మమ్మీ ఏమీ చేయకుండా ఇంట్లో ఏది స్టార్ట్ చేయరు. ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత పిన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈరోజు మేము పిండి వంటలు స్టార్ట్ చేసినామంటే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ డే ఇంకొకళ్ళు, అలా 1 by 1 3-4 హౌసెస్ ఉంటాయి. అందరం కలిసి చేసుకుంటాం. అండ్ సంక్రాంతికి మోస్ట్ అంటే మోస్ట్ మా బ్రదర్స్ అందరికీ బాగా ఇష్టమైనది ఏంటంటే కోడిపందాలు. సో అందరూ 1000-2000 ఖర్చు పెడితే మేము కొంచెం రిచ్ కిడ్స్ గైస్. మా దగ్గర ఉన్నా లేకపోయినా సరే కోడిపందాల్లో తగ్గేదేలే. మినిమం 1,00,000. సో ఉన్నారా, పోయారా, అమ్ముకున్నారా, వచ్చిందా అన్నది లాస్ట్ వీడియోలో చెప్తాను. సో కోడిపందాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియో క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ దంచడం అయిపోయి ఇదిగో పిండి ఇలా జల్లేసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నప్పుడు ఇంకా డాడీ బెల్లం కరిగించేసి పాకం స్టార్ట్ చేశారు. అండ్ దీనిలో హార్డెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ బెల్లం కరిగించేటప్పుడు మా నాన్నతో పెద్ద టాస్క్ అనమాట. బెల్లం సరిగ్గా పగలగొట్టలేదని చెప్పి మా డాడీ నన్ను తిడుతున్నారు. సో ఆ తిట్లు మనకి కామన్ కాబట్టి విన్నట్టు ఉంటూ మనం వీడియో క్లిప్స్ తీసుకున్నాము. అండ్ అలా తీసుకున్న తర్వాత ప్లేట్లో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉంటారు. సో ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా కూడా మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా చేస్తారు. అండ్ హార్డెస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఆ మంచులో నుంచొని పిండి దంచుతూ అందరం మాట్లాడుకుంటూ చేసుకోవడం చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సామాన్లు అటు ఇటు పగిలిపోతే మా బ్రదర్ రిపేర్ చేస్తున్నాడు. అండ్ మా పెద్దమ్మ పాకం చూస్తుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే మా డాడీ అండ్ మా పెద్దమ్మే. సో డాడీ పిండి కొట్టడంలో ఛాంపియన్ అయితే మా పెద్దమ్మ పిండి వంటలు చేయడంలో ఛాంపియన్. అండ్ అన్నీ తర్వాత సంగతి అయితే ఈ పాకం పట్టిన తర్వాత పిండేసి తిప్పడం చాలా అంటే చాలా కష్టం. దీనిలోనే ఉంది మొత్తం. మనం ఎంత కేర్ఫుల్గా చేస్తామో ఇక్కడే ఉంటుంది. సో అది తిప్పడం కూడా చాలా కష్టం. సో మా బ్రదర్ని తీసుకొచ్చినాం. మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా తిట్టడం ఎక్కువ. బికాస్ నేర్పిస్తాడు చాలా పద్ధతిగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పిస్తారు. సో ఫెస్టివల్ అంతా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు అంతా హ్యాపీగా అనిపిస్తుంది. అందరం ఒకే చోట ఉంటూ పిండి వంటలు చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది కదా. మ్యాక్సిమం సంక్రాంతి అంటేనే అందరం కలిసి చేసుకోవడం. సో తిప్పి 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 డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మా తమ్ముడు చాలా కష్టపడి దాన్ని ఎలాగలా సాధించాడు. సో ఆలోపు ఆయిల్ పోసేసి డాడీ మూగుడు రెడీ చేసేసారు. చేసేసిన తర్వాత పెద్దమ్మ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా తిప్పాలి, అలా తిప్పు, ఇలా తిప్పు, అది కాదు ఇది కాదు అని చెప్పి మమ్మీ ఏమో ట్రైనింగ్ ఇస్తుంది, పెద్దమ్మ ఏమో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంక తమ్ముడు అబ్బా చేసేది ఏం లే, ఎర్లీ మార్నింగే నన్ను సావగొట్టానని చెప్పి తిట్టుకుంటున్నారు. సో మా సంక్రాంతి పిండి వంటలు అయితే ఇలా జరిగింది. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అని. అండ్ బీ కేర్ఫుల్, పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెద్దమ్మ దిష్టి తీస్తుంది. అంటే మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, చేసిన వెంటనే సూపర్ వచ్చాయని, లేకపోతే అసలేంటి ఇలా వచ్చాయని ఏదో ఒకటి తీట పనులు చేస్తాం కదా. సో వాళ్ళ దిష్టి ఎవరిది తగలకుండా ఉండడానికి పెద్దమ్మ దిష్టి తీసి పక్కన పడేసింది. సో ఇప్పుడు మనం పద్ధతి కల వాళ్ళం కాబట్టి కొంచెం లడ్డూలు చేసి అరిసెలు స్టార్ట్ చేసినాం. సో డోంట్ డిస్టర్బ్, ఎందుకంటే ఈ టైంలో మాట్లాడితే అందరు కొడతారు గైస్. ముందు లడ్డూలు చేయి తర్వాత వీడియోలు దిద్దు కానీ అని.
ఇంకా పెద్దమ్మ చేస్తూ ఉంటే మనం మాట్లాడుతూ ఉంటాం. వీడియోస్ అని నాకు తెలుసు మాక్సిమం మా బ్రదర్స్ తీస్తున్నారు. సో, మా బ్రదర్ పాపం నైటే బయట తిరిగేసొచ్చాడు. తిరగడం అంటే కష్టపడి కాదు గైస్, కోడిపందాలు గైస్. ఈ 1 వీక్ అంతా ఇంట్లో అసలెవరు ఉండరు. అందుకే మాక్సిమం మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ చేస్తాము. ఎందుకంటే తర్వాత వాళ్ళు పందాలకు వెళ్ళిపోతారు కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే తిడతారు. సో, అందుకే ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచి మంచిగా చేసుకున్నాం. మీరు గూడా అంతే గైస్, మార్నింగ్ 4:30కే లేచి చేసుకోండి. చలి చలిగా చాలా బావుంటది. సో, ఇలా తీయాలి, అలా తీయాలని చెప్పి డ్యాడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా ఫన్నీగా అరిసెలు చేసుకోవడం అయితే అయిపోయింది. ఐ హోప్ మీ ఇంట్లో ఏవేం చేసుకున్నారు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరెలా చేశారన్నది నాకు చెప్పండి. సో, ఇలా చేసేసుకున్న తర్వాత మంచిగా వచ్చినాయి గైస్. చాలా కష్టపడి చేసినాం కాబట్టి వచ్చినాయి. తర్వాత పేపర్ తీసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. మాక్సిమం మేము గడ్డి తీసుకొని గడ్డి మీద పేపర్ ఏసి అలా ఆరబెడితే చాలా బావుంటాయి. అంటే ఎలాగో మనం బాక్సెస్‌లో అలా పెట్టుకుంటాం కాబట్టి కింద అతుక్కోకుండా కొంచెం బావుంటాయని చెప్పి ఇలా పేపర్ మీద ఆరేస్తారు. ఒక 1 అవర్ అలా ఆరబెట్టేసిన తర్వాత మంచిగా బకెట్‌లో సర్దుకోవాలి. అండ్ ఇలాంటి పనులు కూడా మనం చెయ్యం గైస్. మా బ్రదర్స్ చేస్తారు. అండ్ అది చేసిన తర్వాత లాస్ట్‌లో పిండి మిగులుతది కదా! కొంచెం వాటరేసి దోసలా చేస్తారు. చాలా స్వీట్‌గా, క్రిస్పీగా చాలా బావుంటది. యాక్చువల్లీ ఎవరైనా ట్రై చేయకపోతే చేయండి. మా బ్రదర్ ఒక్కడే కష్టపడడం చూడలేక నేనే హెల్ప్ చేస్తున్నా. బికాజ్ నాకు చాలా మంచి మనసు కాబట్టి వాడి బాధని చూడలేక అక్కడున్న అరిసెలు తీసుకొచ్చి వాడి పక్కనే పెట్టినాను. బేసికల్లీ ఐయామ్ గుడ్ గర్ల్ గైస్. ఇంకా అది అయిపోయిన తర్వాత మంచిగా నేను, మా తమ్ముడు వాళ్ళ వైఫ్, పిన్ని మేమంతా కూర్చొని మంచిగా చక్రాలు చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు ఫేస్ చూడలేము. బికాజ్ ఆ ట్యాన్ అంతా అయిపోయి చండాలంగా ఉంటది. అండ్ ఫస్ట్ టైం నేనే చక్రాలు చేసిన. అంటే మా మమ్మీ చేసి లాస్ట్‌లో సాహసం చేయని చెప్పి నాకిచ్చేసింది. సో, ట్రై చేసిన వచ్చాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.